అమ్మ నాకు సందేహం. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు డౌట్లతో మిమ్మల్ని చూస్తుంటే మీరు అన్నిటికీ మంచి మంచి ఆన్సర్స్ చెప్తున్నారు. సో అడిగిన మానే ఇలాంటి వాళ్ళని అడగాలనిపిస్తుంది నాకు. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఇవాళ ఎపిసోడ్ సరిపోతుంది, ఇంకోసారి కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు నేనేం అడగబోతున్నానంటే, ఆడవాళ్ళు శాపనార్థాలు పెడితే అది తగులుతుందా అంటే ఏమంటారు మీరు? అంటే కొంతమంది వాళ్ళ నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పి, అరే మేమేమంటే అది అయిపోతుంది, మాతో జాగ్రత్తగా ఉండని చెప్పి శాపనార్థాలు పెట్టేస్తుంటారు. మగవాళ్ళు భయపడతారు, చాలా మంది ఆడవాళ్ళు కూడా భయపడతారు, అమ్మ ఆమె నోట్లో పడకూడదు అది ఇది అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా ఒక మూఢనమ్మకమేనా, లేకపోతే నిజంగా జరిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో చెప్తాను. మాతృదోషము అంటారు. మాతృదోషము అంటే ఈ ఆజ్ఞా చక్రము క్లోజ్ అయిపోతుంది, అంటే వాళ్ళ మనసు స్థిరత్వంగా ఉండదు. ఎందుకు స్థిరత్వంగా ఉండదంటే, పూర్వకాలం నుంచి మనం అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం. ఒక 100 సంవత్సరాల ముందు నుంచి పురుషుడి డామినేషన్ ఎక్కువ ఉండేది. స్త్రీలు ఎక్కువ ఉండము, అంటే భర్త చనిపోయి పుట్టింటికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మనం స్టోరీలో విన్నదే, మనమేం చూసింది కాదు, కానీ అప్పటి నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తాను, సైన్స్ ప్రకారంగా ఆలోచించుకుంటూ వద్దాం. ఎప్పుడైతే ఒక స్త్రీ విడోగా వచ్చి వాళ్ళ పుట్టింటికి వచ్చినప్పుడు అన్నతమ్ములు ఆమె ఆస్తినంతా వాళ్ళు అనుభవించి ఆమెకు పిల్లలు లేకపోతే ఆమెను ఒక పని మనిషిలాగా ఇంట్లో పెట్టుకున్నారు. కొంతమంది భార్యను పట కొట్టేవాళ్ళు. కొట్టి ఆమె ఏడుస్తూ సూసైడ్ చేసుకునేది. ఏదైనా విషయం నోటు జారి చెప్తే చాలు, ఏ చిన్న తప్పు ఉంటే చాలు, వాడి కోపము కసంతా పెళ్ళాల మీద చూపించుకునేవాళ్ళు, లేదంటే అత్తలు కోడళ్ల మీద చూపించుకునేవాళ్ళు, లేకపోతే కొంతమంది పిల్లల మీద చూపించుకునేవాళ్ళు. అట్లా ఏదైనా ఒక స్త్రీ కన్నీళ్లు పెట్టి బాధపడి ఏడ్చి కంటతడి పెట్టుకొని మనస్తాపం కలిగి చనిపోతే 7 తరాల వరకు మాతృదోషం వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి ఆడవాళ్ళు సుఖపడరు. వాడికి పెళ్ళామన్నా ఉంటుంది, భర్త ఉంటాడు, ఒక పిల్లగాడు ఉంటాడు, వాడికి పెళ్లి కాదు, పెళ్ళాం దొరుకుతలేదు, నాగదోషము, మాతృదోషము, ఏదో దోషము అంటుంటారు, పూజలు చేయిస్తుంటారు. దాని తర్వాత ఇంకోటి పుడితే పెళ్ళాల 3 కొడుకులు ఉంటే 3కి ఒకటి పెళ్ళానికి క్యాన్సర్ ఉంటది, ఇంకో పెళ్ళాన్ని చచ్చిపోయి ఉంటది, ఇంకేదో ఆడపిల్లలు పుడతారు. వాళ్ళకి ఆడపిల్లలకు మొగుళ్ళు హరాజ్ చేస్తారు, కొడతారు, తిడతారు, ఒక పిల్లకు పెళ్ళే కాదు. అట్లా వాళ్ళు 7 తరాలు ఒక స్త్రీని ఎప్పుడైతే మనస్తాపం కలిగిస్తారో, ఆమె ఎంత ఎనర్జీ నెగటివిటీ ఇచ్చి వీళ్ళ ఫ్యామిలీ మీద బాధపడుతూ చనిపోయిందో. అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి కడుపో కాలో వచ్చి ఇతని మీదనే కోరిక పెట్టుకొని బాధపడుతూ అయ్యో ఈ అబ్బాయి నన్ను చేసుకోలేదు, నన్ను మోసం చేశాడని బాధపడుతూ సూసైడ్ చేయడం కానీ, పెళ్లి చేసుకోకుండా ఉండడం కానీ, వీళ్ళే వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ ఈ అమ్మాయిని తిట్టడం కానీ చేస్తే ఆ అమ్మాయి ఎంత మనస్తాపం పొందుతుందో. ఈ అబ్బాయి లైఫ్లో 7 తరాలు ఆడపిల్లలే పుట్టి చచ్చిపోతుంటారు. ఆడపిల్లలు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు అవుతారు, పక్షవాతం వస్తుంది, వాడి పెళ్ళాన్ని ఇష్టంగా చేసుకుంటాడు ఒక పిల్లను, దానికి ఏదో రోగం వస్తుంది, దానికి పిల్లలే పుట్టరు, అట్లా బాధలు పడతారు. ఎప్పుడైతే నీవు ఏదైతే ఈ విశ్వంలో ఎనర్జీతో నీకు బాధ కలిగించావో, ఒక స్త్రీని కలిగితే మాతృదోషము, పురుషుడైతే పితృదోషం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఇదే విశ్వరహస్యము, విశ్వ నియమాల్లో ఉన్నటువంటిది. నువ్వు ఏదైతే ఇచ్చావో అదే నీవు పొందుతావు. ఇప్పుడు నీవు ఒక స్త్రీని ఇబ్బంది కలిగించావు, అందరు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడవుతుంది బాగానే ఉన్నారు వాళ్ళు అని అంటుంటారు కొంతమంది. అలా ఎనర్జీ పైకి వెళ్ళిపోయి ఏ టైం రావాలనో ఆ టైం రాగానే మళ్ళీ ఇతనే అనుభవిస్తాడు. ఇతను అనుభవించకపోతే జన్మ చచ్చిపోడు, వాడు లాస్ట్ దాకా చావు రాదు. ఖచ్చితంగా ఆ స్త్రీ ఎంత శాపం పెట్టిందో, ఎంత బాధపడిందో అంత బాధ ఈ వ్యక్తి అనుభవిస్తే చచ్చిపోతాడు, లేకపోతే చచ్చిపోడు. నేను పరాయి స్త్రీని చేశాను కదా, నన్ను ఎవడు చూడొచ్చాడు అనుకుంటాడు. ఎవరికి తెలియదు, ఒక భర్త ఏమనుకుంటాడు, భార్యనే చేశాను కదా, నాకంటే తక్కువది అనుకుంటాడు. కొంతమంది పని వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తారు కదా. ఒక స్త్రీ పని మనిషి ఇంట్లో ఉంటుంది, ఆమెను ఏదో బ్లాక్ మెయిల్ చేస్తారు, అనుభవిస్తారు, జీతాలు ఇవ్వరు, ఏదో రకంగా కష్టపెడతారు కదా. అప్పుడు శని దోషం పట్టినందని, రాహుకేతు దోషం పట్టిందని, ఎప్పుడైతే అతనిలో నెగటివిటీ ఎక్కువ పెరిగి అతనికి బ్యాడ్ టైం రాగానే అతను చేసిన పాపం అనుభవించే చచ్చిపోతాడు. అంత బాధ వేరే రూపంలో పడే చచ్చిపోతాడు. ఇప్పుడు పిల్లలు చేసినాయి అంటే పిల్లలకి తెలుస్తాయి, మనం ఇది చేసాము, ఆ అమ్మాయికి మనం అన్యాయం చేసాము, ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నారు. కాదు, తాతల కాలంలో జీన్స్ డిఎన్ఏలో వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే. డిఎన్ఏలో వస్తుంది. పెళ్లిళ్ళు కావు, మొగతనం ఉండదు, పిల్లలు కలిగే. ఒక అమ్మాయికి చూడవే, నేను అంతా
విచిత్రంగా నేను వచ్చిన కేసుల్లో నేను చూస్తుంటే నాకు బాగా తెలుస్తాయి. ఒక అమ్మాయికి 6 నెలల పిండమే పొట్టలో ఉంటుంది, 6వ నెలతో పుట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆ జీన్స్, ఆ డిఎన్ఏలో వచ్చిన జీన్ ఏదైతే ఈ అమ్మాయిలో అది డెఫిషియన్సీగా వచ్చింది, 6 నెలల పిండం వస్తుంది, 6వ నెల అబార్షన్. అబ్బా, అందుకే చాలా మంది పుట్టి చచ్చిపోతారు, పిల్లలు పుట్టి చచ్చిపోతుంటారు. 3 నెలల పిండం, 6 నెలల పిండం. అదెందుకు? 3 నెలలు ఒక ఆమెకు 3 నెలలు ఎంత కొంత డబ్బు 3,000 4,000 6,000 ఎవరి దగ్గర దొబ్బేసుకున్నాను, తీర్చలేదు. 3 నెలల పిండమే వస్తుంది, ఆ 3 నెలలో 2 నెలలో ఉంటుంది. నేనేమనుకున్నాను, దాన్ని నేను మోసం చేసి డబ్బు సంపాదించుకున్నానా అని అనుకున్నావు. 5,000 6,000 3,000 ఎవరికో ఇచ్చి ఇవ్వకుండా మోసం చేసావు, లేదా వాళ్ళ బంగారమో ఏదో దొంగతనం చేసుకొచ్చావు. పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ లో కొంత డబ్బు నువ్వు ఎక్సెస్ గా తెచ్చుకున్నావు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అదే విశ్వ నియమాలు తెలియకుండా మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం నాన్న. నువ్వు తెలియదు, చాలా మంచి ప్రశ్న అడిగావు నాన్న. విశ్వంలో 12 సూత్రాలు ఉన్నాయి నాన్న. ఆ 12 సూత్రాలు కనుక మనం తెలుసుకుంటే జీవితంలో మనం తప్పు చేయరు, మనం బాధపడము, కన్నీళ్లు పెట్టము, ఎవరు ఏడవరు, ఎవరి సమస్య వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. నిర్మల మేడం, మీరు చాలా పవర్ఫుల్. మీరు మాట్లాడండి అంటే నేను మాట్లాడితే నా కోరికలు తిడతాను, నీ కోరిక ఎట్లా తిడతాను. కాబట్టి నీ కోరిక నువ్వు తీర్చుకునే ఎనర్జీని నువ్వు గెయిన్ చేసుకోవాలి. అందుకని అంటారులో ఉంది, ఆడవాళ్ళ ఉసురు తగులుతుందిరా ఎప్పటికైనా, కంట కన్నీరోల కింద తొలగి. ఎవరైతే భార్యను చాలా హింసిస్తారో సేమ్ అల్లుడు దొరికి ఆ బిడ్డ కూడా అంత ఏడుస్తుంది. ఏడ్చి వేస్తే గాని వీడు బాధపడి పెళ్ళాన్ని ఎంత తిట్టినప్పుడు హరాస్ చేసినప్పుడు ఏడ్చిందో, అల్లుడంత హరాస్ చేస్తుంటే కూతురు ఏడుస్తుంటే వీడు ఏడవాలి. అప్పుడే అతని జన్మ. కొంతమంది కావాలని శపిస్తా ఉంటారు. ఇప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిన అమ్మాయి ఆ అబ్బాయి నో అనేసరికి ఏమి జరగదు. అబ్బాయి వైపు తప్పు లేకుండా అమ్మాయి శపిస్తే, ఇదిగో విశ్వం అనే దాంట్లో ఏది మంచి ఏది చెడు ధర్మంగా డిసైడ్ ఉందో అది ఎప్పుడు డిసైడ్ చేస్తుంది. దాన్నే ఆత్మ అన్నారు. చిత్రగుప్తుడు రికార్డ్ చేస్తాడన్నాడు అంటే ఎవడో వచ్చి రికార్డ్ చేయడు, సెల్ ఫోన్ లో చిప్పులాగా చిత్రంగా గుప్తంగా రికార్డ్ అయ్యే చిప్ అంతే. సీసీ కెమెరా నీలోనే ఉంది, అది రహస్యం, అదే విశ్వ రహస్యం. ఈ చిప్ ఏం చేస్తుంది? చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిప్. కాబట్టి సెల్ ఫోన్ లో నువ్వు నిర్మల అని ఇంగ్లీష్ లో కొట్టుకున్నావు, మీ ఆయన ఇంకెవరో వచ్చి మీ అమ్మనో ఎవరో వచ్చి నిర్మల అని తెలుగులో కొడుతోంది, వస్తానా? రాదు. మారద్దే. అదే విశ్వ రహస్యం. ఇంకోటమ్మా, మనకే సీసీ కెమెరా ఉంటే మన ఆలోచనలు మన ప్రతిదీ రికార్డెడ్. సీసీ కెమెరా ఒకటి ఉన్నదని తెలుసుకున్నాడు మన జీవితం మారిపోతుంది. ఎగ్జాక్ట్. ఏరాని అంతరాత్మ లేదా అంటాం. అవును, అదే మనసాక్షి నిన్ను ప్రశ్నించడం లేదా? ఓకే, సీసీ కెమెరా భగవంతుడు ప్రతి మనిషికి సీసీ కెమెరా మనలోనే ఉంది. సూపర్ విషయం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.